హాయ్ హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ వైకేపీ విత్ యూస్ ఆన్ ది వీకేపీ ఇన్ఫ్రా. ప్రజెంట్ నేను వచ్చేసి ఇటు మూసారాంబాగ్ వైపు ఉన్నా. ఇక్కడ మూసారాంబాగ్ వైపు మూసీ రివర్ పైన కన్స్ట్రక్ట్ చేసిన హై లెవెల్ బ్రిడ్జ్కి సంబంధించిన డౌన్ ర్యాంప్ వర్క్, కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. ఆల్మోస్ట్ ఈ బ్రిడ్జ్ వర్క్ వచ్చేసి ఎండింగ్ స్టేజ్లో ఉన్నట్టు కనిపిస్తుంది. గత ప్రీవియస్ 4 days బ్యాక్ వచ్చినప్పుడు ఈ డౌన్ ర్యాంప్ దగ్గర వర్క్ అనేది జరగలే. ప్రజెంట్ 4 days తర్వాత వర్క్ చూస్తే చాలా శరవేగంగా రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది జరుగుతుంది. అటు లాంగ్లో చూడవచ్చు ఆర్ఎంసీ ఉంది కదా, అటు మీడియన్ ఉంది, మీడియన్కి సంబంధించిన కాంక్రీటింగ్ వర్క్ నడుస్తుంది. ఇటు రైట్ సైడ్లో ఏదైతే జేసీబీ హిటాచీ కనిపిస్తుంది కదా, అటు వచ్చేసి సర్వీస్ రోడ్కి సంబంధించిన డ్రైనేజ్ ఎక్స్కవేషన్ వర్క్ జరుగుతుంది. ఇది సర్వీస్ రోడ్ వర్క్ అన్నమాట. పక్కన ఈ బ్రిడ్జికి సంబంధించిన వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టు కనిపిస్తుంది. అటు లాంగ్లో చూడొచ్చు ఆర్ఎంసీలోని కాంక్రీట్ అటు బకెట్లో ఫిల్ చేస్తున్నారు. ఫిల్ చేసి అక్కడ అవతల రోడ్ మధ్యలో ఉన్న మీడియన్లో ఆ కాంక్రీట్ అనేది వేస్తున్నారు షట్టరింగ్ లోపల. ఇది వచ్చేసి మూసారాంబాగ్ వైపు ఉన్న డౌన్ ర్యాంప్. ఇది అటు అలీ కేఫ్ క్రాస్ రోడ్ నుండి ఇటు మూసారాంబాగ్ వైపు వచ్చే వన్ సైడ్ బ్రిడ్జ్. ఇది ప్రజెంట్ ఈ బ్రిడ్జ్ పైన 2 వైపుల నుండి ట్రాఫిక్ని ఎలౌ చేస్తారు అప్కమింగ్ మంత్లో. ఇంకో సైడు ప్యారలల్ బ్రిడ్జ్ వర్క్ అనేది పెండింగ్లో ఉంది. అది కూడా ఈ బ్రిడ్జ్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ట్రాఫిక్ ఈ పక్క వదిలి ఆ పక్క అవతల బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ బిల్డింగ్స్ అని డెమాలిష్ చేస్తారు. ఈ లైన్లో ఉన్న బిల్డింగ్స్ అన్ని డెమాలిష్ చేసి ఆ పక్క కూడా వర్క్ స్టార్ట్ చేస్తారు.
ఇది బ్యారియర్కు అంటే మీడియన్కు సంబంధించిన కాంక్రీటింగ్ వర్క్ జరుగుతుంది. ర్యాంప్ డౌన్ సైడ్లో ఇటు మనుషులు నడుచు కదా, మీడియన్కి మనుషులు నడిచే ఫుట్పాత్కి సంబంధించిన స్టీల్ బౌండరీ వర్క్ అనేది నడుస్తుంది ప్రజెంట్ ఇక్కడ. దానికి షట్టరింగ్ చేసి కాంక్రీటింగ్ చేస్తారు. అటు చూడొచ్చు షట్టరింగ్కి సంబంధించిన ప్లేట్స్ కూడా తెచ్చారు ఇక్కడ. అప్కమింగ్ డేస్లో ఈ బిల్డింగ్స్ అన్నీ డిమాలిష్ చేస్తారు. ఈ పక్క ఆల్రెడీ చూపించాను, ఇక్కడ బ్రిడ్జ్ పైన నుండి చూపించినాను. అటు అలీ కేఫ్ నుండి ఇటు మూసా రాంబాగ్ వైపు వచ్చే ఈ బ్రిడ్జ్లో ఈ డౌన్ ర్యాంప్కి సంబంధించిన ఈ కాంక్రీటింగ్ అంటే కంకర ఇంకా డస్ట్కి సంబంధించిన బ్యాక్ ఫిల్లింగ్ ఇంకా రోలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది చూడవచ్చు. నేను 4 days కింద వచ్చినప్పుడు ఇక్కడ మొత్తం సాయిల్ లెవెల్ చేసి ఉండే. ఈ కాంపాక్టర్ పక్కన మీడియన్ కనిపిస్తుంది కదా, ఈ మీడియన్కి సంబంధించిన షట్టరింగ్ వర్క్ జరిగి ఉండే. మనుషులు నడిచే ఫుట్పాత్ ఉంటుంది కదా, అటు దానికి సంబంధించిన మీడియం వర్క్ అనమాట. ఇదంతా షట్టరింగ్ చేస్తున్నారు, స్టీల్ వర్క్ అయిపోయింది లోపల. అటు డౌన్ ర్యాంప్ స్టార్టింగ్ పాయింట్ నుండి ఇటు మొత్తం కింది వరకు షట్టరింగ్ వర్క్ అనేది నడుస్తుంది. నైట్ కాంక్రీటింగ్ జరుగుతుందంట ఈ షట్టరింగ్కి సంబంధించి. ఇది వచ్చేసి కొత్త రోడ్డు, కొత్త బ్రిడ్జ్. ఇక్కడ ప్రజెంట్ మనం మూసా రాంబాగ్ వైపు నడిచే డౌన్ ర్యాంప్కి సంబంధించిన అప్డేట్ ఇస్తున్నాం ఈ వీడియోలో. నేను 4 days బ్యాక్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ మీడియన్ ఉంది, మంచి నీళ్ళు వాటర్గా. ఆ మీడియన్ దిక్కు షట్టరింగ్ వర్క్ జరిగి కాంక్రీట్ వర్క్ జరిగింది. ప్రజెంట్ ఇక్కడ కంకర ఇంకా డస్ట్ వేశారు ర్యాంప్ కోసం. రేపు మార్నింగ్ ఆర్ ఈవినింగ్ 2 days కల్లా ఇక్కడ బీటీ రోడ్ అనేది వేస్తారంట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్.